హలో అండి, వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ సబ్జెక్ట్ నుండి బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో బఫ్ నాట్ టైప్ గేట్స్ చూసాం కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ బఫ్ నాట్ టైప్ గేట్స్లో 1 ఇన్పుట్ 1 అవుట్పుట్ ఉంటుంది. బట్ బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్లో మనకి ఎనేబుల్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ సిగ్నల్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. దేనిలో బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్లో కంట్రోల్ సిగ్నల్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సేమ్ 1 ఇన్పుట్ ఉంటుంది, అలానే 1 అవుట్పుట్ ఉంటుంది. బఫ్ నాట్ టైప్ గేట్స్ లాగానే ఇంకా ఎక్స్ట్రాగా ఏముంటుంది అంటే కంట్రోల్ సిగ్నల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కంట్రోల్ సిగ్నల్ ఏం చేస్తుంది అంటే అవుట్పుట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ సిగ్నల్ ఇట్ కంట్రోల్స్ ద అవుట్పుట్. అదేంటో ఇక్కడ చూద్దామండి. దేర్ ఆర్ బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ గేట్స్ ఇన్ వెరీలాగ్. బఫ్ ఇఫ్ ఈజ్ ఏ బఫర్ గేట్ విత్ అన్ ఎనేబుల్ ఇన్పుట్. బఫ్ ఇఫ్కి ఫుల్ ఫామ్ ఏంటి? బఫర్ గేట్ విత్ అన్ ఎనేబుల్ ఇన్పుట్. అలానే నాట్ ఇఫ్కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే నాట్ అంటే ఇన్వర్షన్ ఆపరేషన్ కదా. నాట్ ఇఫ్ ఈజ్ అన్ ఇన్వర్టర్ గేట్ విత్ అన్ ఎనేబుల్ ఇన్పుట్. దీస్ గేట్స్ హ్యావ్ 1 ఇన్పుట్. 1 ఇన్పుట్ ఉంటుంది, అలానే 1 ఎనేబుల్ ఇన్పుట్. 1 ఎనేబుల్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ ఏ control signal. It controls the output. Next one, output. The gate primitives provided in verilog. వెరీలాగ్లో గేట్ ప్రిమిటివ్స్ ఏంటి అంటే ఈ బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్లో మొత్తం 4 అండి. అవేంటి అంటే బఫ్ ఇఫ్ 1, బఫ్ ఇఫ్ 0, నాట్ ఇఫ్ 1, నాట్ ఇఫ్ 0. ఓకే, దేర్ 4 గేట్ ప్రిమిటివ్స్ ప్రొవైడెడ్ ఇన్ వెరీలాగ్. ఇవి మీకు అర్థమైతే ట్రూత్ టేబుల్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫస్ట్ సింబల్స్ చూద్దాం. ఇక్కడ గేట్ సింబల్స్ ఫర్ బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్ అన్నాం కదా. ఇక్కడ మొత్తం 4 సింబల్స్ డ్రా చేసాం. అంటే ఇక్కడ మనం రాసాం కదా గేట్ ప్రిమిటివ్స్ అని 4. ఆ 4 సింబల్స్ ఇక్కడ డ్రా చేసాం. ఇవి ఒక్కసారి చూద్దాము. మనం ఏమన్నాము, కంట్రోల్ సిగ్నల్ అనేది ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ అని చెప్పాం కదా. ఆ కంట్రోల్ సిగ్నల్ ఏం చేస్తుంది అంటే ఆ కంట్రోల్ సిగ్నల్ అనేది ఎనేబుల్ అయితే, అంటే కంట్రోల్ సిగ్నల్ అనేది ది కంట్రోల్ సిగ్నల్ ఎనేబుల్ మీన్స్ కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయితే, హై అయితే మనకి బఫర్ అలానే నాట్ గేట్ ఈ 2 గేట్స్ కూడా వాటి యొక్క నార్మల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు కంట్రోల్ ఇన్పుట్ అనేది అంటే కంట్రోల్ సిగ్నల్ అనేది హై అయితే, హై మీన్స్ ఎనేబుల్ మీన్స్ 1 అయితే. ఓకే, అలా అయినప్పుడు ఏమవుతుంది, బఫర్ అలానే నాట్ రెండు కూడా వాటి యొక్క నార్మల్ ఫంక్షన్ మీన్స్ బఫర్ అంటే ఏమని చెప్పాము, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్గా వస్తుంది అని చెప్పాం. అదే ఫంక్షన్ జరుగుతుంది. అలానే నాట్ గేట్లు ఏమన్నాము, నాట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్షన్ ఆపరేషన్ కదా. 1 ఇస్తేనేమో 0 అవుతుంది, 0 ఇస్తే 1 అవుతుంది. అదే ఆపరేషన్ జరుగుతుంది ఎప్పుడు ఈ కంట్రోల్ సిగ్నల్ అనేది ఎనేబుల్ అయితే. అదే మనకి కంట్రోల్ సిగ్నల్ అనేది డిజేబుల్ మీన్స్ 0 అయితే. ఓకే, కంట్రోల్ సిగ్నల్ అనేది డిజేబుల్ అయితే బఫర్ గేట్ డిజేబుల్ అవుతుంది, అలానే నాట్ గేట్ కూడా డిజేబుల్ అవుతాయి. ఆ రెండు ఎప్పుడైతే డిజేబుల్ అవుతాయో అవుట్పుట్ అనేది ఏమవుతుంది అంటే హై ఇంపిడెన్స్ స్టేట్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ అనేది హై ఇంపిడెన్స్ స్టేట్స్ మీన్స్ జెడ్ అవుతుంది. ఓకే, కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయినప్పుడు బఫర్ గేట్ అలానే నాట్ గేట్ రెండు కూడా వాటి యొక్క నార్మల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. అలానే ఈ కంట్రోల్ సిగ్నల్ అనేది డిజేబుల్ అయితే అంటే 0 అయితే బఫర్ అలానే నాట్ గేట్స్ రెండు యొక్క అవుట్పుట్ ఏమవుతుంది అంటే హై ఇంపిడెన్స్ స్టేట్ అవుతుంది. ఇది నథింగ్ బట్ జెడ్ అవుతుంది. ఇక్కడ మనం ఏమన్నాము, బఫ్ ఇఫ్ 1 అన్నాము, అలానే నాట్ ఇఫ్ 1 ఇలా అన్నాం కదా. బఫ్ ఇఫ్ 1 మీన్స్ ఇట్ వర్క్స్ లైక్ ఏ బఫర్, అంటే బఫర్ లాగానే వర్క్ చేస్తుంది. ఎప్పుడు బఫర్ లాగా వర్క్ చేస్తుంది అంటే కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయినప్పుడు మాత్రమే బఫర్ లాగా యాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బఫ్ ఇఫ్. ఓకే, కంట్రోల్ సిగ్నల్ అనేది ఈ బఫ్ ఇఫ్ 1లో కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయినప్పుడు మాత్రమే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్, అంటే నార్మల్గా కండిషన్ అంటే 0 ఇచ్చినప్పుడు 0నే వస్తుంది, 1 ఇచ్చినప్పుడు 1 వస్తుంది. అది మనకి బఫ్ ఇఫ్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బఫ్ ఇఫ్ 0 అంటే ఏంటి, ఈ కంట్రోల్ సిగ్నల్ అనేది 0 అయినప్పుడు మాత్రమే ఇక్కడ బఫర్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, కంట్రోల్ సిగ్నల్ అనేది 0 అయినప్పుడు మాత్రమే బఫర్గా యాక్ట్ చేస్తుంది. బఫర్గా అంటే 0 ఇచ్చినప్పుడు 0నే వస్తుంది, 1 ఇచ్చినప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నాట్ ఇఫ్ 1 అన్నాం అంటే ఇక్కడ మనకి కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయినప్పుడు మాత్రమే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నాట్ గేట్, అంటే నార్మల్ ఆపరేషన్ నాట్ గేట్కి ఏదైతే ఉందో
ఆ ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడు కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయితే. అలానే నాట్ ఇఫ్ 0, ఇక్కడ కంట్రోల్ సిగ్నల్ అనేది 0 అయినప్పుడు మాత్రమే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నాట్ గేట్ నార్మల్ ఆపరేషన్. అంటే మనకు తెలుసు కదా, నార్మల్ ఆపరేషన్ అంటే 1 ఇచ్చినప్పుడు 0 రావాలి, 0 ఇచ్చినప్పుడు 1, అలాంటి ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇవి మీకు కొంచెం జాగ్రత్తగా వినండి, ఇవి అర్థమైతే మీకు ట్రూత్ టేబుల్స్ ఈజీగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించిన సింబల్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏమన్నాము, బఫ్ ఇఫ్ 1 అన్నాం కదా. బఫ్ ఇఫ్ 1 అంటే ఇలా, మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదా మీకు, బఫర్కి సింబల్ ఇలా ఉంటుంది, ఒక ఇన్పుట్ ఉంటుంది, ఒక అవుట్పుట్ ఉంటుంది. అలానే ఇక్కడ ఏమవుతుందని చెప్పాము, కంట్రోల్ సిగ్నల్ అనేది యాడ్ అవుతుంది. దానికి సింబల్ అనేది బఫ్ ఇఫ్ 1కి ఇలా ఉంటుంది, ఓన్లీ కంట్రోల్ సిగ్నల్ అనేది ఇలా డ్రా చేస్తాం. అలానే నాట్ ఇఫ్ 1 అంటే నాట్ గేట్ డ్రా చేస్తాము, దానికి ఒక కంట్రోల్ సిగ్నల్ని యాడ్ చేస్తాం. ఇది నాట్ ఇఫ్ 1. అదే బఫ్ ఇఫ్ 0 అయితే ఎలా డ్రా చేయాలి, నాట్ ఇఫ్ 0 అయితే ఎలా డ్రా చేయాలి అంటే, బఫ్ ఇఫ్ 0 కాబట్టి ఇక్కడ ఈ బబుల్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, 0 కాబట్టి ఈ బబుల్ అనేది యాడ్, బఫర్ సింబల్ యాస్టీజే వేసి ఈ బబుల్ అనేది యాడ్ చేసి దట్ ఈస్ ద కంట్రోల్ సిగ్నల్ అవుతుంది. 1 ఇన్పుట్ 1 అవుట్పుట్ 1 కంట్రోల్ పిన్. ఇలా ఇక్కడ నాట్ ఇఫ్ వచ్చేప్పటికి ఇది 0 కదా, సేమ్ ఇక్కడ నాట్ గేట్ డ్రా చేసి ఈ కంట్రోల్ సిగ్నల్కి బబుల్ అనేది ఒకటి యాడ్ చేస్తాం. ఇలా సింబల్స్ తీసుకుంటాం. మనకి ఇన్స్టంటేనియస్ ఆఫ్ బఫర్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్ ఎలా రాయాలో చూద్దామంటే, ఇది నథింగ్ బట్ గేట్ ప్రిమిటివ్స్ రాసాం కదా, అవి ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఇన్స్టంటేనియస్ ఆఫ్ బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్, గేట్ ఇన్స్టంటియేషన్స్ ఆఫ్ బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ గేట్స్ ఇలా రాయాలి. ఇప్పుడు మనం తీసుకున్నది బఫ్ ఇఫ్ గేట్స్ కాబట్టి ఆ బఫ్ ఇఫ్లో మనం బఫ్ ఇఫ్ 1 బఫ్ ఇఫ్ 2 కూడా ఉన్నాయి కదా, అవే ఇక్కడ రాసాం చూడండి. ఇదేమవుతుందంటే గేట్ ప్రిమిటివ్ అవుతుంది, ఇదేమో ఇన్స్టెన్స్ నేమ్ అవుతుంది, ఇవేమో పోర్ట్ లిస్ట్ అవుతాయి. పోర్ట్ లిస్ట్ అంటే అవుట్పుట్ నేమ్ అవుట్ అంటాం కదా, అలానే 1 ఇన్పుట్ 1 కంట్రోల్ సిగ్నల్. అలానే బఫ్ ఇఫ్ 0, దిస్ ఈస్ ద గేట్ ప్రిమిటివ్, దిస్ ఈజ్ ఇన్స్టాన్స్ నేమ్, దీస్ ఆర్ ద అవుట్పుట్ అండ్ ఇది నథింగ్ బట్ పోర్ట్ లిస్ట్ అవుట్పుట్స్ అనమాట, అవుట్పుట్ అండ్ ఇన్పుట్స్. నెక్స్ట్ ఇన్స్టాంటియేషన్ ఆఫ్ నాట్ ఇఫ్ గేట్స్, నాట్ ఇఫ్ కూడా నాట్ ఇఫ్ 1 నాట్ ఇఫ్ 2 0 ఉంది కదా, ఆ నాట్ ఇఫ్ 1కి ఇది గేట్ ప్రిమిటివ్ అవుతుంది, ఇవేమో ఇన్స్టాన్స్ నేమ్ అవుతుంది, దీస్ ఆర్ ద పోర్ట్ లిస్ట్ అవుట్పుట్, దీస్ 2 ఆర్ ద ఇన్పుట్స్. నెక్స్ట్ నాట్ ఇఫ్ 0, this is the gate primitive, n naught is the instance name, these are the port list అంటే అవుట్పుట్ ఇన్పుట్ కంట్రోల్ సిగ్నల్. ఓకే, ఇప్పుడు ట్రూత్ టేబుల్స్ ఫర్ బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్ అంటే మొత్తం మనకి ఎన్ని ట్రూత్ టేబుల్స్ వస్తాయి, 4 ట్రూత్ టేబుల్స్ వస్తాయి. ఆ 4 ట్రూత్ టేబుల్స్ అసలు ఎలా తీసుకున్నాం ఏంటో చూద్దామండి. అక్కడ బఫ్ ఇఫ్ 1 ఒకసారి కండిషన్ చెప్తున్నాను. బఫ్ ఇఫ్ 1 అన్నప్పుడు ఏమన్నాను, ఎప్పుడు బఫర్ లాగా అంటే నార్మల్ బఫర్ లాగా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది అంటే కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయినప్పుడు నార్మల్ బఫర్ లాగా యాక్ట్ చేస్తుంది. నార్మల్ బఫర్ మీన్స్ 0 ఇచ్చినప్పుడు 0నే వస్తుంది, 1 ఇచ్చినప్పుడు 1 వస్తుంది. అదే ఇన్ కేస్ కంట్రోల్ సిగ్నల్ అనేది 0 అయినప్పుడు, స్టార్టింగ్ చెప్పాను కదా, అంటే కంట్రోల్ సిగ్నల్ 0 మీన్స్ దట్ సిగ్నల్ ఈజ్ డిజేబుల్డ్. అలా డిజేబుల్ అయినప్పుడు ఆటోమేటిక్గా బఫర్ నాట్ 2 కూడా ఏమవుతాయి, డిజేబుల్ అవుతాయి. డిజేబుల్ అయితే అప్పుడు అవుట్పుట్ అనేది ఏమవుతుంది, హై ఇంపెడెన్స్ స్టేట్ అవుతుంది. హై ఇంపెడెన్స్ స్టేట్ అంటే జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. అది గుర్తుపెట్టుకుంటే మీకు ట్రూత్ టేబుల్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద కంట్రోల్ సిగ్నల్స్ 0 1 అన్నోన్ జెడ్ హై ఇన్పుట్ ఇంపెడెన్స్, దీస్ ఆర్ ద ఇన్పుట్స్ 0 1 x z. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కంట్రోల్ సిగ్నల్ అనేది 0, కంట్రోల్ సిగ్నల్ 0 అంటే ఏమని చెప్పాను, డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పాను, హై ఇంపెడెన్స్ స్టేట్ వస్తుంది అని చెప్పాను. ఆ హై ఇంపెడెన్స్ స్టేట్ ఇది ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, జెడ్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ అన్నీ కూడా జెడ్ వేసాము. నెక్స్ట్ కంట్రోల్ సిగ్నల్ ఏమని చెప్పాను, 1. ఓకే, ఇక్కడ ఆల్రెడీ బఫ్ ఇఫ్ 1 అన్నప్పుడు ఏమన్నాను, కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయితే ఇది ఒక నార్మల్ బఫర్ లాగా యాక్ట్ చేస్తుంది. నార్మల్ బఫర్ లాగా యాక్ట్ చేయడం అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి, 0 ఇన్పుట్ ఇచ్చాము, అవుట్పుట్ కూడా ఏమొచ్చింది, 0నే వచ్చింది. ఇక్కడ 1 ఇచ్చాము, ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడికి వచ్చేప్పటికి ఇంటూ అంటే అన్నోన్ ఇది నథింగ్ బట్ ఐదర్ 0 ఆర్ 1 అలా తీసుకున్నప్పుడు అవుట్పుట్ అనేది కూడా అన్నోనే వస్తుంది. అందుకే ఇంటూ అని వేసాము. హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఇన్పుట్గా తీసుకున్నా కూడా మనకు అవుట్పుట్ అనేది అన్నోనే వస్తుంది. ఓకే, అందుకే ఇక్కడ ఇంటూ మార్క్ వేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంటూ అంటే ఏంటి, ఐదర్ 0 ఆర్ 1. ఓకే, ఐదర్ 0 ఆర్ ఈజ్ నథింగ్ బట్ డోంట్ కేర్ అంటాం చూసారా ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో. ఇంటూ అంటే డోంట్ కేర్ అని ఎలా అంటామో
ఇక్కడ ఇంటూ మీన్స్ ఐదర్ 0 ఆర్ 1. మనం 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఓకే ఫస్ట్ 2 కండిషన్స్ రావాలి ఇక్కడ మనకి. 0 2 కండిషన్స్ కదా, 0 ఆర్ 1. ఫస్ట్ నేను 0 తీసుకున్నాను. ఓకే 0 తీసుకుంటే అంటే కంట్రోల్ సిగ్నల్ అనేది ఫస్ట్ 0 తీసుకున్నాను. 0 తీసుకున్నప్పుడు ఈ కంట్రోల్ సిగ్నల్ 0 అంటే ఏమవుతుంది, డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ అంటే మనకు అక్కడ అవుట్పుట్ ఏం వస్తుంది, హై ఇంపిడెన్స్ స్టేట్ వస్తుంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ జెడ్ వస్తుంది. ఓకే కంట్రోల్ సిగ్నల్ ఇప్పుడు ఎంత 1 అంటే ఏంటి, మనకి కంట్రోల్ సిగ్నల్ అనేది ఎనేబుల్ అయినట్టు. కంట్రోల్ సిగ్నల్ ఎనేబుల్ అయితే మనకి బఫర్ నార్మల్ ఫంక్షన్ జరుగుతుంది. నార్మల్ ఫంక్షన్ అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ, ఓకే నార్మల్ ఫంక్షన్ అంటే ఇక్కడ 0 ఇచ్చాము అంటే ఏమవుతుంది, 0నే అవుతుంది. అంటే మనకి అవుట్పుట్స్ అనేవి 0 Z వచ్చినప్పుడు ఎల్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇన్ వెరీలాగ్ అవుట్పుట్ అనేవి 0 ఆర్ జెడ్ అని వచ్చినప్పుడు ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అందుకే ఇక్కడ ఎల్ వేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్పాము, ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ 1 అన్నాం కదా. 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ అంటే అవుట్పుట్ ఏమవుతుంది, జెడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ 1 తీసుకున్నాను. 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అంటే మనకి ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఉంది 1 ఉంది అంటే అవుట్పుట్ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే జెడ్ ఆర్ 1 వచ్చినప్పుడు ఇన్ వెరీలాగ్ హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా అండి, మనకి అవుట్పుట్స్ అనేవి జెడ్ అండ్ 1 వచ్చినప్పుడు హెచ్తో రిప్రజెంట్ చేస్తాము. జెడ్ అండ్ 0తో వచ్చినప్పుడేమో ఎల్తో రిప్రజెంట్ చేస్తాము. అందుకే ఇక్కడ ఎల్లో హెచ్ అని రాసాము. ఈ రెండు ఎల్లోకి అన్నోను ఈజ్ నథింగ్ బట్ ఇంటూనే. అన్నోన్ అంటే అన్నోనే అవుట్పుట్టే వస్తుంది. హై ఇంపిడెన్స్ ఉన్నా కూడా అవుట్పుట్ ఇలానే ఇంటూనే వస్తుంది. ఈజ్ నథింగ్ బట్ అన్నోన్ అవుట్పుట్టే వస్తుంది కాబట్టి ఇంటూతో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ జెడ్ వచ్చేప్పుడు హై ఇంపిడెన్స్ కదా. హై ఇంపిడెన్స్ అనేది మనకి ఇఫ్ ద కంట్రోల్ సిగ్నల్ ఈజ్ అండర్ హై ఇంపిడెన్స్, కంట్రోల్ సిగ్నల్ అనేది హై ఇంపిడెన్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 0 ఉంటేనేమో ఎల్తో రిప్రజెంట్ చేస్తాము, 1 ఉంటేనేమో హెచ్తో రిప్రజెంట్ చేస్తాము. దేనిలో, ఇఫ్ 1 ఇవి ఆటోమేటిక్గా ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి అంటే అన్నోన్తో రిమైనింగ్ వాల్యూస్ అన్నోన్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ బఫ్ ఇఫ్ 0 ట్రూత్ టేబుల్ చూసుకుంటే సేమ్ ప్రొసీజర్ అండి. ఇక్కడ అన్ని కంట్రోల్ సిగ్నల్స్ ఇవేమి ఇన్పుట్స్ కదా. ఇప్పుడు చూడండి కంట్రోల్ సిగ్నల్ ఏమైంది, 0 అయింది. ఓకే ఈ కండిషన్లో ఏమని చెప్పాను, కంట్రోల్ సిగ్నల్ అనేది 0 అయినప్పుడు మనకి ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్. ఓకే కంట్రోల్ సిగ్నల్ అనేది 0 అయినప్పుడు మాత్రమే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్. ఇక్కడ 0 ఉంది అంటే ఇప్పుడు అన్నీ ఎలా యాక్ట్ చేయాలి, బఫర్ లాగా యాక్ట్ చేయాలి. బఫర్ లాగా యాక్ట్ చేయడం అంటే ఇన్పుట్స్ ఏవిస్తే అవుట్పుట్స్ అవే వస్తాయి కదా. 0 ఇచ్చినప్పుడు 0 వచ్చింది, 1 వచ్చినప్పుడు 1 వచ్చింది, అన్నోన్ ఇచ్చినప్పుడు అన్నోనే, అలా ఇంపిడెన్స్ తీసుకున్నా కూడా అన్నోనే వేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంట్రోల్ సిగ్నల్ 1 అంటే కంట్రోల్ సిగ్నల్ ఇక్కడ మన 0 కండిషన్ కదా. ఓకే బట్ ఇక్కడ ఏముంది, 1 ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కంట్రోల్ సిగ్నల్ అనేది డిజేబుల్ అవుతుంది. కంట్రోల్ సిగ్నల్ అనేది డిజేబుల్ అయినప్పుడు ఏమవుతుంది, హై ఇంపిడెన్స్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా జెడ్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ అంటే ఎదర్ 0 ఆర్ 1. 0 తీసుకున్నాను నేను, ఎదర్ 0 ఆర్ 1 కదా. 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బఫ్ ఇఫ్ 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, బఫ్ ఇఫ్ 0 అంటే ఇక్కడ మనం 0 తీసుకున్నాను కంట్రోల్ సిగ్నల్. అప్పుడు ఏమవుతుంది, మనకు అవుట్పుట్ అనేది అంటే బఫర్ లాగానే యాక్ట్ చేస్తుంది. అంటే 0 ఇస్తే 0నే వస్తుంది. నెక్స్ట్ కండిషన్ కంట్రోల్ సిగ్నల్ అనేది 1 తీసుకున్నాను. 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, హై ఇంపిడెన్స్ స్టేట్ అవుతుంది. అంటే హై ఇంపిడెన్స్ స్టేట్ అంటే జెడ్, అంటే 0 ఆర్ జెడ్ ఉన్నప్పుడు ఎల్తో రిప్రజెంట్ చేస్తాము. అలానే నెక్స్ట్ కండిషన్కి వచ్చేప్పటికి హైతో అదే హెచ్, ఎప్పుడు అలా అప్పుడేమొస్తుంది, 1 ఆర్ జెడ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు హైతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ కూడా అంతే, ఇవేంటి హై ఇంపిడెన్స్ స్టేట్ కదా. ఈ హై ఇంపిడెన్స్ స్టేట్ అనేది మనకి 0 ఉన్నప్పుడు ఎల్, 1 ఉన్నప్పుడు హై అని తీసుకుంటాము. నెక్స్ట్ నాట్ ఇఫ్ గేట్స్ చూసుకుంటే, నాట్ ఇఫ్ గేట్స్ అంటే ఇక్కడ మీకు ఒక్కటి అర్థమైతే ట్రూత్ టేబుల్ ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు ఇది మనకి కంట్రోల్ సిగ్నల్ అనేది 1 అయినప్పుడు, ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే ఇది నాట్ గేట్గా యాక్ట్ చేస్తుంది. ఇంకోండి కంట్రోల్ అనేది 1 అయ్యింది అంటే ఇప్పుడు ఎలా యాక్ట్ చేయాలి, నాట్ గేట్గా యాక్ట్ చేయాలి. నాట్ గేట్గా అంటే ఏంటి, 0 ఇచ్చినప్పుడు 1 అవ్వాలి, 1 వచ్చినప్పుడు 0 అవ్వాలి. 0 ఇచ్చినప్పుడు 1 వచ్చింది, 1 ఉన్నప్పుడు 0 వచ్చింది. డోంట్ కేర్లీ అదే ఇది నథింగ్ బట్ అన్నోన్ వాల్యూస్ వచ్చినాయి. అదే కంట్రోల్ సిగ్నల్ అనేది 0 అయినప్పుడు ఏమవుతుంది, డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ అయ్యి హై ఇంపిడెన్స్ అవుట్పుట్ వస్తుంది. అంటే జెడ్తో రిప్రజెంట్ చేసాం. ఇక్కడికి వచ్చేప్పటికి ఎదర్ 0 ఆర్ 1 తీసుకుంటామన్నాను కదా. ఇన్ కేస్ ఫస్ట్ 0 తీసుకున్నాను.
0 తీసుకుంటే కంట్రోల్ సిగ్నల్ ఇప్పుడు ఏమవ్వాలి, డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ అయినప్పుడు ఇంపిడెన్స్ అవుట్పుట్ ఏమొస్తుంది, జెడ్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ సిగ్నల్ అనేది 1 తీసుకున్నా, యాక్స్ యాజ్ ఏ నాట్ గేట్ అంటే ఇప్పుడు 1 తీసుకున్నాం కాబట్టి 0 అవుతుంది. అంటే జెడ్ ఆర్ 0 ఉన్నప్పుడు ఇక్కడ అంటే రివర్స్ వీటికి ఆపోజిట్లో వస్తాయి. ఓకే, హై ఇంపిడెన్స్గా తీసుకుంటాము, అదే జెడ్ 1 వచ్చినప్పుడేమో లోగా ఎల్గా తీసుకుంటాము. అదే డిఫరెన్స్. ఈ ఒక్కటి మీకు అర్థమైతే ట్రూత్ టేబుల్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయండి. ఇవి మీకు బఫ్ ఇఫ్ నాట్ ఇఫ్ టైప్ గేట్స్ ఇన్ వెరీలాగ్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.